హలో అండి. హాయ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. పోస్ట్ ఆఫీస్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. సో ఇది 100% మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్లో మనము ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మన అమౌంట్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. గ్యారంటీగా రిటర్న్ వస్తుందని మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ ఏంటంటే మనము చిన్న మొత్తంలో పొదుపు చేసినట్లయితే మనము మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి. సో ఎవరైతే ఎక్కువగా అమౌంట్ డిపాజిట్ చేయలేని వాళ్ళు, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళైతే ఉంటారు కదా. సో వాళ్ళు చిన్న మొత్తంలో మనము అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్, మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి చిన్న చిన్న అమౌంట్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందే స్కీమ్స్ అయితే చాలానే ఉన్నాయి కదా అండి. సో ఇలాంటి స్కీమ్స్లో ఏంటంటే మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి ఇంట్రెస్ట్ రేట్ని అయితే అందించడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్. సో మనకి పీపీఎఫ్ అకౌంట్ కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకునే స్కీమ్స్ కదా అండి. సో ఈ స్కీమ్స్ అయితే ప్రతి ఒక్కరైతే తీసుకునే ఉంటారు. సో 80 to 90% ఆఫ్ ద పీపుల్. సో ఇవాళ వచ్చే ఈ స్కీమ్ వచ్చేసి మనం ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం డబుల్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 lakhs అవుతుంది, 5 lakhsకి 10 lakhs అవుతుంది. సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అనేది చూసేద్దాము. సో ఈ స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ అండి. సో ఈ స్కీమ్నే మనము కేవీపీ స్కీమ్ అని అంటాము. సో ప్రజెంట్ దీని ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 7.5% అయితే ఉందండి. సో ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో దీంట్లో మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్స్తో ఎలాంటి సంబంధం లేకుండా 115 months అంటే 9 years 7 monthsలో మనకు ఖచ్చితంగా మన అమౌంట్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్కి అయితే మనం డబుల్ అమౌంట్ తీసుకోవచ్చండి. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి. సో మనము చిన్న మొత్తంలో 115 months అంటే మనం 9 yearsకి ఎగ్జాక్ట్లీ డబుల్ అమౌంట్ అయితే పొందొచ్చండి. దీంట్లో వడ్డీ వచ్చేసి మనకు ఇయర్లీ అయితే మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి మనకు లాంగ్ టర్మ్లో చక్రవడ్డీతో కూడిన రాబడి అయితే అందుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి స్కీమ్ అనుకోండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ స్కీమ్లో మనము 1 lakh డిపాజిట్ చేసినట్లయితే 115 monthsలో మనకి 2 lakhs అయితే వస్తుంది. అదే 5 lakhs డిపాజిట్ చేస్తే 10 lakhs అవుతుంది. 10 lakhs డిపాజిట్ చేసినట్లయితే 20 lakhs అయితే అవుతుందండి. సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి మనకు అంత అమౌంట్ డబుల్ అయితే అవుతుంది. సో ఇందుట్లో మినిమం చూసుకున్నట్లయితే 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమంకి అయితే ఎలాంటి లిమిట్ లేదండి. సో మనం ఎంతైనా మన కంఫర్ట్ని బట్టి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ అంత అమౌంట్ అయితే మనకు ఎక్కువ వస్తుందండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బెనిఫిట్ అనుకోవాలి. సో ఎవరైనా లాంగ్ టర్మ్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ స్కీమ్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ సేవింగ్ స్కీమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీంట్లో మన అమౌంట్ కూడా 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో 18 years అయితే మినిమం ఏజ్ ఉండాలండి అప్లై చేసుకోవాలి అనుకుంటే. సో మైనర్స్ పేరిట ఎవరైనా అప్లై చేయాలి అంటే గార్డియన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళైనా అకౌంట్ అయితే తీయొచ్చు. సింగిల్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ వచ్చేసి మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఈ స్కీమ్కి మనకు అప్లై చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు, ఫోటో, ఇవైతే కంపల్సరీగా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనం ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. బేసిక్గా మనకు ఎవ్రీ 3 monthsకి అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది కదా అండి. సో కొన్ని సిచ్యుయేషన్స్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు, లేకపోతే మనకు స్టేబుల్గా కూడా ఉండొచ్చు. బట్ ఈ స్కీమ్లో ఏంటంటే మనకు ఎలాంటి మార్కెట్ రేట్స్తో సంబంధం లేకుండా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ తోటి మనం అప్లై చేసుకుంటామో ఆ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఉంటుందండి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒకసారి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాక అప్లై చేసుకోండి. సో డెఫినెట్లీ చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ అంటే మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.